హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఇప్పుడు నేను మీకు కలర్ఫుల్ హెల్దీ బటర్ మిల్క్ రెసిపీ చూపించబోతున్నాను. ఫస్ట్ బటర్ మిల్క్ కోసం నేను 2 ఆమ్లా, మింట్ లీవ్స్, జింజర్, కొంచెం చిల్లీ, కరివేపాకు, జీరా తీసుకున్నాను. ఆమ్లాని మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఈ ఎండాకాలంలో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాం, బట్ ఎలక్ట్రోలైట్స్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్గా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఆర్ బాగా హాట్ వెదర్లో తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్స్ని కూడా మెయింటైన్ చేయాలి. అది ఏంటంటే ఓన్లీ వాటర్ తాగడం వల్ల కాదు, ఇలా మనం బటర్ మిల్క్స్ కూడా తాగుతూ ఉంటే మంచిగా బాగుంటుంది హెల్త్కి, బాడీకి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ఆమ్లా, మింట్ లీవ్స్, జీరా ఇంకా జింజర్ అన్నీ వేసుకొని ఇప్పుడు కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను కర్డ్ కూడా వేసుకొని అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు తగినంత వాటర్ కూడా పోసుకోవాలి. చిక్కగా కావాలి అనుకునే వాళ్ళు చిక్కగా చేసుకోవచ్చు, లేదా వాటరీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చేసుకోవచ్చు. ఇలా ఒక జ్యూసర్ జార్లో మనం పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లా ఇంకా జింజర్ మనం మిక్స్ చేయడం వల్ల మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. అవి చాలా మంచిదండి మన బాడీకి. అయిపోయిన తర్వాత మనం ఇలా ఒక గ్లాస్లో మిక్స్ చేసుకొని పోసుకోవాలి. నెక్స్ట్ బటర్ మిల్క్ రెసిపీ బీట్రూట్తో చేయబోతున్నాను. దానికోసం ఇలా కొన్ని బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, కొంచెం చిల్లీ, మింట్, జీరా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ దీనికోసం కూడా నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. అండ్ తగినంత వాటర్ కూడా పోసుకున్నాను. బీట్రూట్ స్పెషాలిటీ ఏంటంటే అందులో నైట్రేట్స్ ఉంటాయి. అండ్ బీట్రూట్ ఇంకా మింట్ మనం మిక్స్ చేయడం వల్ల మన బాడీని చక్కగా డీటాక్సిఫై చేస్తుంది అండ్ లివర్ని క్లీన్ చేస్తుంది. అండ్ ఏమైనా టాక్సిన్స్ ఉన్నా కానీ చక్కగా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది ఈ కాంబినేషన్ అనేది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బటర్ మిల్క్ని కూడా మనం ఒక గ్లాస్లో పోసుకుందాము. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మన నెక్స్ట్ బటర్ మిల్క్ రెసిపీ కోసం నేను ఆనియన్స్, కొరియాండర్, కర్రీ లీవ్స్, జీరా, చిల్లీ, జింజర్ తీసుకున్నాను. ఈ బటర్ మిల్క్లో ఏముంటుంది, న్యూట్రియంట్ వాల్యూ అని తీసి పడేయద్దు. ఆనియన్ గురించి తెలిసిందే, మనం అన్నిట్లో యూస్ చేస్తాము. ఆనియన్లో మంచి ప్రీబయోటిక్ ఫైబర్ అనేది ఉంటుంది, మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈ కాంబినేషన్స్తో చేసుకోవడం వల్ల మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. పెద్ద ఉల్లిపాయ అయితే వేస్ట్ అవుతుంది కదా, నేను అందుకే ఇలా చిన్న ఉల్లిపాయలు తీసుకొని చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు, వాటిని ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకొని తగినంత వాటర్ పోసుకొని మిక్స్ చేసేసుకుందాము. ఈ బటర్ మిల్క్ ఏంటంటే మిగతా రెండింటి మీద ఇంకొంచెం ఘాటుగా వగరగా ఉంటుంది, అందుకే ఒక టేబుల్ స్పూన్ నేను షుగర్ కూడా తీసుకున్నాను. అవసరం లేదు షుగర్ మామూలుగానే తాగేస్తామన్న వాళ్ళు నార్మల్గానే తాగేయచ్చు. ఇప్పుడు చక్కగా వీటిని కూడా మిక్సీ పట్టేసుకొని మనం ఒక గ్లాస్ జార్లో పోసేసుకుందాము. మనం నార్మల్గా బటర్ మిల్క్ రోజు తాగుతూనే ఉంటాము, బట్ ఇలా డిఫరెంట్గా ఇంకొంచెం న్యూట్రియంట్స్ని మిక్స్ చేసుకుంటూ తాగితే మనకి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా తాగొచ్చు, ఎందుకంటే క్యాలరీస్ తక్కువగా ఉంటుంది అండ్ న్యూట్రియంట్ వాల్యూ కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ ఎండాకాలంలో ఇలా కలర్ఫుల్గా, డిఫరెంట్గా, న్యూట్రియంట్ రిచ్ అయిన ఇలాంటి బటర్ మిల్క్స్ అనేవి తాగుతూ ఉంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఈ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇవి ఖచ్చితంగా ఘాటుగా అయితే ఉంటాయండి, మనం దాన్ని బట్టి వాటర్ అనేవి మిక్స్ చేసుకోవాలి. లేదు సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు, షుగర్ వేసుకునే వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.